అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈనాటి మంచి మాట. భగవంతుని సృష్టిలో ప్రతి మనిషి లోక సేవకుడే. ప్రతివాడు దైవం చే ఎన్నుకోబడిన వాడే. కానీ మనమే ప్రాపంచిక విషయాల పట్ల ఆకర్షితులమై భగవంతుడు మనకు అప్పగించిన పనిని మర్చిపోతున్నాము. భగవంతుడు మనకు అప్పగించిన కర్తవ్యం పట్ల మనం చాలా శ్రద్ధగా ఉంటూ మన కర్తవ్య కర్మల్ని ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా నిర్వర్తించాలి. లోకమును సేవిస్తూ లోకేశ్వరుని సేవిస్తూ ఉండాలి. మనం భగవంతుని ఆశీస్సులను పొందదలిచినప్పుడు ఆయన సూచించిన ప్రతి చిన్న మాట మన హృదయంలో హత్తుకుపోవాలి. దానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి. ఆయన సంకల్పం పట్ల పరిపూర్ణమైన విశ్వాసంతో ఉండాలి. మన సమస్యలను గురించి మనకంటే ఆ భగవంతునికే ఎక్కువగా తెలుసు. కాబట్టి మళ్ళీ మళ్ళీ మనము ఆయనకు చెప్పుకోనవసరం లేదు. వాటి గురించి దిగులు పడనవసరం లేదు. ఆయనపై భారం వేసి ప్రార్థిస్తూ మన కర్తవ్య కర్మలను సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు మన యోగక్షేమాలను తానే చూసుకుంటాడు. జై గోవింద.